హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ చెక్కుతో పచ్చడి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ చెక్కుతో పచ్చడి. మా ఇంట్లో మేము బీరకాయ చెక్కుతో పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1/2 kg బీరకాయ తీసుకొని ఆ బీరకాయలకి అయితే పీల్ తీసి పెట్టుకున్నాము. 1/2 kg బీరకాయకి ఎంత పీల్ వస్తుందో అంత పీల్ అన్నమాట. ఓకేనా? ఈ బీరకాయ పీల్ అయితే శుభ్రంగా 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాము, 20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాము, మీడియం సైజు ఆనియన్ అయితే 1 తీసుకున్నాము. చింతపండు శుభ్రంగా 2 సార్లు కడిగి మొదట నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. బీరకాయ చెక్కు శుభ్రంగా 2 సార్లు నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 2 మీడియం సైజు టమోటాలు తీసుకొని ఈ టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసి చిన్న మంట పెట్టుకుని ఈ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మాడిపోకుండా దూరగా అయితే వేయించుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బీరకాయ చెక్కుతో పచ్చడి. చాలా టేస్టీ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ అయితే వేసుకొని ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దూరగా అయితే వేయించుకోవాలి. చిన్న మంట పెట్టుకోండి, మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. చాలా సూపర్ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దోరగా అయితే వేగాయి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. వేరొక ప్లేట్లో పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసిన బీరకాయ చెక్కు ముక్కలైతే వేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మా నెల్లూరులో ఇలాగైతే తయారు చేసుకుంటాము. ఇది నెల్లూరు స్టైల్ బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి అయితే చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ బీరకాయ చెక్కు ముక్కలు కాసేపు అయితే వేగనిచ్చి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పక్కన ఉంచిన టమోటా ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. మనం వండే ప్రతి ఒక్క వంటలో పచ్చడి కానీ కర్రీస్ కానీ కొద్దిగైనా పసుపు అనేది వేసుకొని వండాలన్నమాట. మన ఇంట్లో మగవాళ్ళు పసుపు వేయని వంట తినకూడదు అనమాట, అది శాస్త్రం. ఓకేనా? చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ టమోటా ముక్కలు, బీరకాయ ముక్కలు చిన్న మంట పెట్టి కాసేపు అయితే మగ్గించుకోవాలన్నమాట. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మాడిపోకుండా ఈ బీరకాయ టమోటా ముక్కలు అయితే బాగా మెత్తగా అయితే మగ్గించేసుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ చెక్కుతో పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే మనం బీరకాయ చెక్కు ముక్కలు, టమోటా ముక్కలు అయితే బాగా మెత్తగా అయితే మగ్గించేసుకున్నాము. వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇదిగోండి, మొదట మనం వేయించి పక్కన ఉంచిన ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి రోట్లు అయితే వేసేసుకోవాలి. ఈరోజు మనం బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ పచ్చడి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీటిని అయితే బాగా మెత్తగా అయితే రుబ్బాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి. దంచుకోవచ్చు, దంచితే కన్నా రుబ్బితే ఇంకా బాగా మెత్తగా అయితే మెదుగుతుంది పచ్చడి. చాలా టేస్ట్ వస్తుంది. రోట్లో చేసిన పచ్చడి ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర బాగా మెత్తగా అయితే రుబ్బాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. ఎండుమిర్చి నలిగిన తర్వాత వేయించి పక్క నుంచి చల్లారబెట్టిన
బీరకాయ చెక్కు టమాటా ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ టమాటా గుజ్జు బీరకాయ ముక్కలు బాగా నలిగేలాగా బాగా మెత్తగా అయితే మెదపాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. బీరకాయ చెక్కులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. బీరకాయ చెక్కు బీరకాయ కర్రీ వండేసుకొని చెక్కుతో ఇలా పచ్చడి చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. హెల్త్కి హెల్త్, రుచికి రుచి. ఈ విధంగా అయితే బాగా మెత్తగా అయితే మెదుపుకోవాలన్నమాట. ముందుగా మనం నానబెట్టి పక్కన ఉంచిన చింతపండు, ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకుని బాగా మెత్తగా అయితే పచ్చడి రుబ్బుకోవాలన్నమాట. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, మిక్సీలో చేస్తే అంత రుచి అన్నది రాదు. రోట్లో చేస్తేనే కొన్ని పచ్చళ్ళు టేస్ట్ అనేవి వస్తాయి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పచ్చడి అయితే బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. ఎందుకంటే బీరకాయ చెక్కు కొద్దిగా సాలిడ్గా ఉంటుంది, మిక్సీలో వేస్తే ముక్క చెక్క అవుతుంది. ఇలాగ రోట్లో వేసి రుబ్బినందువల్ల బాగా మెత్తగా అయితే నలుగుతుంది అనమాట. చాలా రుచిగా ఉంటుంది కూడా రోట్లో పచ్చడి చేస్తే. ఇప్పుడు ఇందులో తగినంత కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మెత్తగా మెదుపుకుందాము. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి. బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బీరకాయ చెక్కుతో రోటి పచ్చడి చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పక్కన ఉంచిన ఆనియన్ ముక్కలు కూడా వేసి కాసేపు అయితే రుబ్బాలన్నమాట. ఈ టైంలోనే మనం ఉప్పు కూడా సరి చేసుకోవచ్చు. ఉప్పు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సరి చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే బాగా మెత్తగా అయితే రుబ్బేసుకోవాలన్నమాట. ఆనియన్ బాగా మెత్తగా రుబ్బకుండా కాస్త నలగనిచ్చి ఈ పచ్చడి అయితే రుబ్బాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి హెల్త్, రుచికి రుచి. బీరకాయ చెక్కులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అన్నమాట ఫైబర్ కంటెంట్. ఇప్పుడైతే ఈ బీరకాయ పచ్చడి అయితే మెదిగిపోయింది. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ పచ్చడిలో ఉప్పు ఎక్కువ తక్కువ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా? ఇదిగోండి మన బీరకాయ రోటి పచ్చడి. చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ రోటి పచ్చడి తయారు చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.